ఇవాళ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు నడపాలన్నా ఈ ఎన్డీఏ కూటమి ఎంతైనా అవసరం. ఎందుకంటే సెంట్రల్ నుంచి నిధులు తెచ్చుకోవాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలన్నా, చింతల్పూడి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలన్నా, అదే ఏలూరు స్మార్ట్ సిటీ చేసుకోవాలన్నా ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్తో ఎంతైనా అవసరం. ఇవాళ రైతులు ఉన్నారు, ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి. ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఈ చేపలు ఎక్స్పోర్ట్ చేయడానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇవాళ ఇక్కడి నుంచి చేపల్ని నేపాల్కైనా కానీ, భూటాన్కైనా కానీ, లేకుంటే దుబాయ్కైనా కానీ ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ మన ఏలూరు ప్రజలకు ఉంది. అలాగే ప్రాసెసింగ్ యూనిట్ ఏమన్నా చేసి పెడితే వాళ్ళకు వచ్చే రేట్ ఇవాళ కంటే దాని 400 రేట్ వస్తుంది. అందుకే ఎంతైనా వాళ్ళకి ప్రాసెసింగ్ యూనిట్ చేయాల్సి ఉంది. అలాగే యువతకి స్టార్టప్ కంపెనీలు చేయాల్సి ఉంది. వాళ్ళకి పరిశ్రమలు తీసుకొని వస్తే వాళ్ళకి కూడా ఉద్యోగాల్లో అవకాశం వస్తుంది. ఇవాళ అలాగే పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆయిల్ కంపెనీ, ఇక్కడ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు ఎన్నో ఉండేవి, ఇవాళ అవి తగ్గిపోయినాయి. వాళ్ళకి గిట్టుబాటు ధర రావడం లేదు. అప్పుడెప్పుడు 24,000 రూపాయలు వచ్చే రేటు ఇవాళ 13,000 నుంచి 14,000 రూపాయలు పలుకుతుంది. వాళ్ళు కూడా ఇబ్బందిలో ఉన్నారు. అలాగే వరి రైతులు ఉన్నారు, వరి రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ వరి వాళ్ళ పండించిన ధాన్యం ఎక్కడ అమ్మాలంటే అది మిల్లుల్లోనే అమ్మాలి. ఆ మిల్లులో గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు మిల్లులోకి పోతే వీళ్ళు రైతులు ఇబ్బంది చేసి వాళ్ళ దగ్గర గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళ రేటును తగ్గించేసి వాళ్ళని కూడా అన్యాయం చేసేస్తారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను కూడా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే యువతను కూడా కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్ట్ ఉంది, అలాగే చింతల్పూడి ప్రాజెక్ట్ ఉంది, చాలా కార్యక్రమాలు నేను చేయాల్సింది ఉంది. నేను యువకుడిని, కష్టపడే తత్వం, నాకు ఇవన్నీ చేయడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చినోడిని. ఇవన్నీ చేసి నెక్స్ట్ టైం మిమ్మల్ని మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తాను. మీకు అందరికీ ఒక మాట చెప్తున్నా, ఇవాళ నేను ఇక్కడే ఉంటున్నా, మీ అందరికి అందుబాటులో ఉంటున్నా, అర్ధరాత్రిలైనా కూడా మీకు అవైలబుల్ ఉంటున్నా. ఎలాంటి కష్టం ఉన్నా కూడా నేను ఉన్నానని మీ అందరికీ భరోసా చెప్తున్నా.